హాయ్, గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్. ఈరోజు మనం మై నీడ్స్ గురించి ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలని ఇలా ఆరు బయటకు వచ్చేసి మీతో మాట్లాడుతున్నాను. రేపు 3వ తారీఖుని 2వ నెల 2024 మనం మై నీడ్స్ని లాంచ్ చేస్తున్నాం. ఈ లాంచింగ్కి అనుకూలంగా అసలు మై నీడ్స్ ఏంటి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దీన్ని ఎలా వాడుకోవచ్చు, ఇంతవరకు ఉన్న యాప్స్ ఎలా ఉంటాయి, అసలు మై నీడ్స్ యాప్ ఏంటి అనే దాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు చాలా యాప్స్ చూసుంటారు. ఆ యాప్స్ అన్నీ కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి లేదా మీ డబ్బులతో ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి మాత్రమే వాడతారు. కానీ మన మై నీడ్స్ యాప్లో ఏమవుద్దంటే మీ డబ్బులు ఖర్చు పెట్టచ్చు, మీరు ఏదైనా వస్తువులు కొనుక్కోవచ్చు, లేదా ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అయినా మీరు తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మై నీడ్స్ అంటే నా అవసరాలు. నా అవసరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ టు గుడ్ మార్నింగ్ వరకు ఏవేవైతే మనం చేస్తామో, ఉదాహరణకి లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయి మళ్ళీ లేచే వరకు, మనం తినేది, మనం తిరిగేది, మనం మాట్లాడేది, మనం ఏం చేసినా, చదివినా, ప్రయాణం చేసినా, ఏం చేసినా అంటే మీ జీవితంలో సంపాదించే ప్రతి రూపాయిని ఎక్కడో ఒక దగ్గర ఖర్చు పెట్టాలి. లేదంటే ఏదో ఒక వస్తువులు తెచ్చుకోవడం, ఇన్వెస్ట్ చేయడం, ఏదో ఒకటి చేయాలి. అలా చేస్తున్నప్పుడు మీరు ప్రతి పైసా కూడా ఎలా మీరు దాన్ని వినియోగించుకొని మీరు జీవిస్తున్నారో, మీ జీవన విధానంలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా, డబ్బుతో చేసే అన్ని పనులు కూడా ఇందులో మై నీడ్స్లోనే ఉంటాయి. అలా వచ్చిన వాటన్నింటి వల్ల మీకు ఇన్కమ్ వచ్చేలాగా, మీకు డిస్కౌంట్ ఉండేటట్లుగా, మీకు ఇంకా అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉండేటట్టుగా దీన్ని నేను డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మై నీడ్స్లో రేపు 3వ తారీఖుని మనం మొట్టమొదటిగా రిలీజ్ చేస్తున్నది పేమెంట్స్, లేదంటే సర్వీసెస్, లేదా రీఛార్జ్లు. ఇది ఫస్ట్ యాప్, పేమెంట్ యాప్ అన్నమాట. ఇది అంటే రీఛార్జ్ పేమెంట్ చేయొచ్చు, లేదంటే ఏదైనా సర్వీస్ అంటే కరెంటు బిల్లులు, ఇంటి బిల్లులు, గ్యాస్ బిల్లులు, ఇలా ఎనీ టైప్ ఆఫ్ బిల్లులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అలాగే టికెట్స్ అంటే సినిమా టికెట్, ఫ్లైట్ టికెట్స్, లేకపోతే బస్ టికెట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ టికెట్స్, అన్ని రకాలు మీరు పే చేసే స్కూల్కి, కాలేజీలకి, అన్నింటికి కరెంటు బిల్లులు అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అవి ఎలాగో ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకోవాలి. మొదట రీఛార్జ్ల గురించి మాట్లాడదాం. రీఛార్జ్ చేసుకోవాలి. మీది జియో నెట్వర్క్ అయి ఉండొచ్చు, ఎయిర్టెల్ అయి ఉండొచ్చు, లేదా బిఎస్ఎన్ఎల్ ఉండొచ్చు, ఎనీహౌ ఏదైనా కావచ్చు. మన భారతదేశం మొత్తం మీద, అంటే ఒక రాష్ట్రం ఒక ప్రాంతానికి కాదు మై నీడ్స్, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ, దేశం మొత్తం అంతటా కూడా మీరు ఎక్కడ ఏ నెట్వర్క్కి, మీరు ఫోన్ నెట్వర్క్స్కి వీటికి రీఛార్జ్ చేస్తున్నారో, లేకపోతే టీవీకి సంబంధించినవి అంటే డిష్ టీవీస్ అని, టాటా స్కై అని, ఇలా అన్నీ, ఎయిర్టెల్ డిష్లని, ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ, అలాగే కేబుల్ ఆపరేట్ చేస్తారు కదా ఆ బిల్లులు కానీ, ఇలా ఎనీ టైప్ ఆఫ్ బిల్స్ అవన్నీ ఇందులో కట్టేయచ్చు. మీరు ఇంతకుముందు ఎలా కట్టేవారంటే, ఉదాహరణకి జియో రీఛార్జ్ అనుకుందాం. జియో రీఛార్జ్ అంటే మనం ఎంత కడుతున్నాం? సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 299 రూపాయలు ఉందనుకుందాం. ఆ 299 రూపాయలే ఇక్కడ పే చేయాలి. అదే జియో సంస్థకే మీరు మిగతా మాధ్యమాలు అంటే ఎయిర్టెల్ నుంచి కానీ, లేదంటే మిగతా వాటి నుంచి ఫోన్పే నుంచి కానీ, పేటిఎం నుంచి కానీ, వీటి నుంచి ఎలాగైతే మీరు పే చేస్తున్నారో ఇక్కడ కూడా అలాగే అదే దాని నుంచే పే చేయాలంటే
ఫోన్పే నుంచి మీరు పే చేస్తారు కాబట్టి అదే ఫోన్పే నుంచి మీరు పే చేయొచ్చు. మళ్ళీ ప్రత్యేకించి మనకి ఏ పేమెంట్స్ ఇందులో లేవు. మీ పేమెంట్ నుంచే ఇది వరకు ఎలా చేస్తున్నారో అలాగే. దానికి మళ్ళీ నేను ఆ వీడియో ఇస్తాను కాబట్టి దాంట్లో మీకు అర్థమైపోద్ది. అంటే ఇంకా మీరు మై నీడ్స్ యాప్స్లోకి వెళ్తారు, దాంట్లోకి వెళ్ళి రీఛార్జ్ల ఆప్షన్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ టైప్ మీ ఫోన్ నెంబర్ టైప్ చేసిన వెంటనే మళ్ళీ ఇది పలానా, ఇది ఏ నెట్వర్కు అనేది కూడా అందులో ఉండదు. అంటే మనం చెప్పవసరం లేదు. మీ ఫోన్ నెంబర్ టైప్ చేసిన వెంటనే అదే నెట్వర్క్ అది ఓపెన్ అయిపోద్ది. ఇది మనం చూడండి, మనం ఎవరికైనా రీఛార్జ్ చేయాల్సి వచ్చినప్పుడు మీది ఏ నెట్వర్క్ చెప్పండి ఇక్కడ అని అడుగుతాం. ఎందుకంటే ఏ నెట్వర్క్ తెలియకపోతే మీరు పేమెంట్ ఇవ్వలేరు ఎనీ టైప్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్లో. బట్ మన మై నీడ్స్లో మాత్రం మీ ఫోన్ నెంబర్ టైప్ చేసి చాలు, ఆ ఫోన్ నెంబరు ఏ నెట్వర్క్లో ఉందో కూడా వచ్చేస్తుంది. అక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు 299 లేదంటే 600 చిల్లర లేదంటే 700, అందులో ఎన్ని టారిఫ్స్ ఉన్నాయో అవన్నీ వరుసగా స్క్రోల్ అవుతుంది. దానికైనా మీకు కనబడుతుంది. మీరు ఏది అనుకున్నారో దాన్ని మీరు ఓకే చేసుకుంటే అక్కడి నుంచి పేమెంట్ ఇదివరకు మీకు ఫోన్పే లాంటి వాటిల్లో ఎలా వెళ్ళిందో అదే ఫోన్పేలో, అంటే మళ్ళీ కొత్తగా ఉండదు. ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోయి ఆ పేమెంట్ మీకు అయిపోద్ది. మీకు వెంటనే క్షణాల్లో అప్పుడు అంతవరకు ఎలాగైందో అలాగే అయిపోద్ది. ఎక్కడ డిలేస్ కానీ ఏమీ ఉండవు అనమాట. సో ఇది ఇక్కడ ఉంది కాబట్టి అన్ని పేమెంట్స్ దీని ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బిల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఉదాహరణకి కరెంటు బిల్ ఉన్నది. ఇవన్నీ కూడా ఇండియాలో ప్రతి మనిషి చేయాల్సిందే, ప్రతి ఇంటి చేయాల్సిందే. ఆ కరెంటు బిల్లు మీరు ఇదివరకు ఎలా అయితే చెల్లిస్తున్నారో అవే ఇక్కడ కూడా అలాగే చెల్లించాలి. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఏ పేర్లే మన కంపెనీ కొనుక్కుంది, డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే తీసుకుంది. అది దాని నుంచి ఇవన్నీ అంతే అనమాట. ఇవన్నీ ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ నుంచి తీసుకున్నాం, ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచే తీసుకున్నాం అనమాట. కాబట్టి అందులో మీరు బిల్ పే చేస్తే ఇంతకుముందు మీరు అలా చేస్తే అలాగే ఎక్కడా తగ్గించాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్గానే వెళ్ళిపోద్ది. నెక్స్ట్ టికెట్స్, మూవీ టికెట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీరు ఇంతవరకు సినిమా టికెట్స్ ఎలా తీసుకుంటారో అలాగే తీసుకోండి ఇక్కడ కూడా, వాటిలోనే తీసుకుంటారు. బట్ మై నీడ్స్లోకి వెళ్ళి ఆ ఆప్షన్లోకి వెళ్ళి మీరు తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా మనం అన్ని రకాల బిల్లు, ఆ ఎన్ని రకాలు అనేది మీకు నేను ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది, మళ్ళీ దాన్ని ఇస్తాను. ఇప్పుడు మనం ప్రవేశపెట్టినవి 35 రకాల పేమెంట్స్ పెట్టాం. ఈ 35 రకాల పేమెంట్స్లోనూ ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి పేమెంట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో 100కి పైగా రకరకాల పేమెంట్స్ ఉన్నాయి. ఆ అన్ని పేమెంట్స్ని కూడా మై నీడ్స్లోనే ఉన్నాయి. స్టార్టింగ్ మీకు ఇప్పుడు 35 పేమెంట్స్ పెడుతున్నాను, అందులో పెట్టేశాను. ఇప్పుడు మనం రేపు 3వ తారీఖున రిలీజ్ చేద్దాం. ఈ పేమెంట్కి సంబంధించినటువంటి విషయం ఇదన్నమాట. దీన్ని ఎలా చేసుకోవచ్చు ఏంటనేది మీకు చాలా సింపుల్గా, చాలా ఈజీగా, మీకు ఇంతకుముందు చేస్తున్న దానికంటే సులువుగా, అతి సునాయాసంగా మీరు చేసుకునేటట్టుగాను ఈ యాప్ని మొత్తం నేను దగ్గరుండి డిజైన్ చేసుకున్నాను. ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ అంతా నేను దగ్గరుండి చేయించుకున్నాను. ఎందుకంటే అతి సామాన్యుడు కూడా, ఈవెన్ పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, లేదు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరైనా సరే, ఎవరైనా సరే, సిటీలో వాళ్ళు కానీ అందరూ చాలా ఈజీగా చేసుకునే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అది మీరు వాడుకుంటే గతంలో మీకు ఉపయోగపడే విధంగానే ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఇంతవరకు మై నీడ్స్లో పేమెంట్ సంబంధించిన దాని గురించి మీతో మాట్లాడాను. ఈ పేమెంట్కి సంబంధించిన దాన్ని ఇలా చేయడం వల్ల మరి గతంలో మనం ఆల్రెడీ చేస్తున్నాం, మరి ఇప్పుడు ఏంటి మన ప్రత్యేకంగా అయింది? అక్కడ చేసాం రీఛార్జ్ అయింది, ఇక్కడ చేసాం రీఛార్జ్ అవుతుంది. అక్కడ బిల్స్ కట్టాం, బిల్ పేమెంట్ అయిపోతుంది, ఇక్కడ కట్టాం, బిల్ పేమెంట్ అయిపోతుంది. మరి అక్కడ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, లేదంటే సినిమా టికెట్స్, ఎనీ టైప్ ఆఫ్ ట్రైన్ టికెట్స్, ఏదైనా సరే ఆ టికెట్స్ అన్నీ ఇక్కడ కూడా అలాగే వస్తాయి. మరి ఏంటి మై నీడ్స్లో చేసినందుకు మనకు ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటంటే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను.